హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి షర్మిస్త అనే అమ్మాయికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎవరు ఈ షర్మిస్త అనే అమ్మాయి? ఈమె గురించి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా విపరీతమైన మద్దతు లభిస్తుంది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారే ఎందుకు మాట్లాడిండు, అసలు ఈ అమ్మాయి గురించి మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. షర్మిస్త అనే అమ్మాయి ఒక లా స్టూడెంటు. ఆమె మన పహల్గామ్లో ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ ఎంతమంది అమాయకులు చనిపోయారో ఆవేదనతోటి, అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ బాలీవుడ్ హీరోలకు సంబంధించి కూడా ఆమె తీవ్రమైన విమర్శలు చేసింది. ఆ విమర్శలు చేస్తూ కొంచెం ఆమె టంగ్ స్లిప్ అయింది. ఆమె మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా కొన్ని ఉద్రిక్తతలకి, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విమర్శలకైతే ఒక తావు లేపింది. ఆమె ఇవన్నీ గ్రహించి వెంటనే ఆమె మాట్లాడిన మాటలను ఉద్దేశించి నేను మాట్లాడి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అని చెప్పేసి సారీ చెప్తూ ఆమెనైతే అపాలజీ చెప్పింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా ఏవైతే ఆమె పోస్టులు చేసిందో వాటన్నిటిని డిలీట్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ ఆమె మీద కోల్కతాలో కొంతమంది కేసులు పెట్టారు. ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. దాంతో కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆమెకు బెయిల్ కూడా రాకుండా చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అమ్మాయి మద్దతుగా ఎవరు ఇప్పటిదాకా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా ఆలోచన చేసి అమ్మాయికి మద్దతుగా ట్విట్టర్ వేదిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటల్ని గుర్తుకు చేస్తూ ఆయన అయితే ఈ అమ్మాయికి మద్దతుగా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఒక అమ్మాయి తప్పుగా మాట్లాడింది, అదేవిధంగా క్షమించమని కోరింది. ఆమె మాట్లాడిన వీడియోలను డిలీట్ చేసింది. ఏకంగా ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆమె పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీలు హిందూ దేవుళ్ళని విమర్శిస్తారు కదా, వాళ్ళు ఎక్కడా సారీ చెప్పలేదు, ఎక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు చేసిన పోస్టులను కానీ ఎక్కడా డిలీట్ చేయలేదు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ అమ్మాయి మాట్లాడింది ముమ్మాటికి తప్పే కాబట్టి ఆ అమ్మాయి సారీ చెప్పింది, ఆమె చేసిన పోస్టులను కూడా డిలీట్ చేసింది. అయినప్పటికీ అరెస్ట్ చేసి జైలు పంపించినప్పుడు ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన ఎంపీలు కూడా ఈ విధంగా కోట్ల మంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోరని పవన్ కళ్యాణ్ గారు సూటిగా స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. నిజంగా మనం ఆలోచిస్తే అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పే. ఎవరైనా సరే సెక్యులరిజం అంటే అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి. ఎందుకంటే ఫలానా దేవుణ్ణి విమర్శించినప్పుడు అరెస్ట్ చేసి కొంత కోట్ల మంది ఆరాధించే హిందువుల ఆరాధ్య దైవాలను విమర్శించే వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదు అనేది కోల్కతా పోలీసులకు సూటి ప్రశ్న. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించు. సెక్యులరిజం అంటే ఒకరికొకరు గౌరవించుకునే విధంగా ఉండాలి, కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండకూడదు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక స్పందించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించేవారు, ముఖ్యంగా హిందువులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి కూడా కొనియాడుతూ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ, ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఒక విషయం మీద మాట్లాడాలంటే ఆలోచిస్తాడు, కానీ ధైర్యంగా నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి యావత్ దేశవ్యాప్తంగానైతే మద్దతు లభిస్తున్నది. ఎందుకంటే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అయినా సరే ఎవరైనా సరే నిస్వార్థంగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మద్దతు లభిస్తుంది. ప్రజల్లో కూడా ఆయనకు ఆదరణ పెరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరినైనా గౌరవిస్తాడు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరిని పరస్పరం గౌరవించుకోవాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటాడు. దాన్ని ఉద్దేశించే షర్మిస్తాకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల మీద అబ్యూజ్ చేస్తూ, థ్రెటన్ చేస్తూ, సోషల్ మీడియాలో అభ్యంతకరంగా పోస్టులు పెడుతూ ఆ అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు షర్మిస్తా అనే ఒక అమ్మాయిని ఆ విధంగా అరెస్ట్ చేసి జైలు పంపించి బెయిల్ రాకుండా చేసిన
చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ హోదాలో ఉండి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇంకెంత బాధ్యతగా మాట్లాడారు, మరి వాళ్ళకు ఒక న్యాయము, ఈ అమ్మాయికి ఒక న్యాయం అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వీటి ఉద్దేశం అయితే సెక్యులరిజం అనేది ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళకి, సెక్యులరిజం అంటే ఒకరికొకరు గౌరవించుకునే విధంగా ఉండాలి కానీ ఇట్లా ఒకరిని అరెస్ట్ చేస్తూ ఇంకొకరికి రాచమర్యాదలు చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడంతో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.